నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే బాబు. సార్, ఈరోజు జనసేన ఆవిర్భ దినోత్సవం పిఠాపురంలో జరపబోతున్నారు. సో చాలా మంది ఆ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన అభిమానులు కానీ, ఇంకా జనసేనలో సంబంధించిన కొన్ని కీలకమైన నాయకులు కానీ వీళ్ళందరూ రాబోతున్నారు. సో నెక్స్ట్ కేంద్రం నుంచి ఎవరైనా ఆ, మంచి ఒక పెద్ద స్థాయి వ్యక్తి, కేంద్ర మంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా బీజేపీ తరఫున? రావచ్చండి. మోదీ గారు రారు, అమిత్ షా రారు, కానీ మిగతా వాళ్ళు వస్తారు. వాళ్ళు ఓకే. మోదీ గారు, అమిత్ షా రావడం వాళ్ళకి తప్పదు కూడా ఈ ఆవిర్భావ సభకి. ఎందుకంటే పార్టీ జనసేన కదా, మోదీ ఎందుకు వస్తారు అంటే అవును. బయట పార్టీ వాళ్ళు రారు, కూటమి పార్టీ వాళ్ళు కూడా వస్తారని నమ్మటం లేదు. ఓకే. చంద్రబాబు నాయుడు కూడా రావడం, అది ప్యూర్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ అంతవరకే. ఓకే. పార్టీని స్ట్రెంథన్ చేయడం కోసం చేస్తున్న ఏర్పాటు ఇది. ఒక 5 లక్షల మంది వస్తారు. జనసేన పార్టీ ఇంత ఎదిగింది అని చెప్పడం కోసం ఏర్పాటు చేయబడ్డ సభ. అయితే ఈ సభలో ఒక అపశృతి ఏమిటంటే, పవన్ కళ్యాణ్కి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వర్మ గారు కొంచెం నిరాశ నిస్పృహలతో ఉండడం ఒకటి. రెండవది ఏంటంటే, ఈ సభకి ట్యాగ్ లైన్ ఏమిటంటే, ఆవిర్భావ సభ అని పెడితే పర్వాలేదు, జయకేతనం అని అక్కడ పెట్టాడు. ఉమ్. జయకేతనం ఎలా అవుతుంది? మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకొని అప్పుడు జయకేతనం అంటే బాగుంటుంది. ఇక్కడ విమర్శల పాలవుతాడు పవన్ కళ్యాణ్. జయకేతనం కాదు, ఆవిర్భావ సభ పెట్టుకోండి, ఎంత ఘనంగా చేయండి. ఒకవేళ ఘనంగా చేయలేకపోతే సింపుల్గా చేయండి, అవును. ఎవరికి ఏ అభ్యంతరాలు ఉండవు. ఈ జైకేతనం అన్నప్పుడు కొంచెం చెప్పా కదా, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ నలుగురు నోళ్ళల్లో పడ్డాడో సమాధానం చెప్పుకోవాలి. నాగబాబు సమాధానం చెప్పుకోవాలి. రేపు చిరంజీవికి ఏదైనా మంచి జరిగినట్టయితే కేవలం పవన్ కళ్యాణ్ ప్రోత్సాహంతో, పవన్ కళ్యాణ్ పట్టుతో జరిగిందని అంటారు ఓకే. అనే అవకాశాలు ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. ఓకే. సార్, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ, జనసేన ఆవిర్భ దినోత్సవం కదా. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాల దాకా ఈ కూటమి కలిసే ఉంటది అని అప్పుడు చెప్పడం జరిగింది. సో ఈ ఆ, ఈ ఈ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా ఏదైనా కూటమి గురించి, కూటమి కలయిక గురించి ఏదైనా చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా? ఈయన పవన్ కళ్యాణ్ చాలా తెలివైనాడండి. చాలా మంది పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు అనుకున్నారు కానీ నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, చాలా తెలివైనాడు. ఓకే. ఆయన తెలివితేటలో ప్రధానమైనది ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఇంకొక 20 సంవత్సరాలు ఉండాలా, నేను కాపాడుకుంటానని చెప్పాడు. అంటే ఏమిటి? ఐఎమ్ యునైటెడ్ అని చెప్పడం. ఓకే. చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాలు సీఎంగా ఉండాలని కోరుకున్నాడు. రాజకీయంగా ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటే, అనుభవం ఉంది కనుక అనుభవాన్ని రంగరించుకొని ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారని చెప్పడం అన్నమాట. కానీ ఓకే. చాలా మంచి రాజకీయ ఎత్తుగడలు అయితే ఉన్నాయి. ఓకే. కానీ ఇక్కడ రాజకీయాల్లో ఎవరు ఏది ముందు కమిట్ అవ్వకూడదు. ఓకే. ఈయన కమిట్ అవుతున్నాడు. ఓకే. ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా 10 సంవత్సరాలు ఆయన వెంట ఉంటాడు అన్నది చెప్పలేం కదా, వేర్ ఈజ్ ది గ్యారంటీ. అలాగే కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ళు ఉంటుందని చెప్పడం, జోషి చెప్పడం కూడా గ్యారంటీ కాదు. అవును. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ళు నేనే సీఎం అంటే ఎలాగైతే నవ్వారు, ఆయన ఆ మాట అంటే ఎలా నవ్వారు జనం. 30 అవును. ఏళ్ళు నువ్వే సీఎం అని చెప్పుకోవడం ఏంటి అని నవ్వారు. వెర్రి వెంగళప్పని చూసినట్టు చూశారన్నమాట. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పుడు చేయకూడదు, చేస్తే విమర్శల పాలు అయిపోతారన్నమాట. సార్, ఇంకొకటి ఇక్కడ ఆ, కీలకంగా ఒక మాట మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ, మన ఈయన ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. ఉమ్, ప్రజారాజ్యం రూపాంతరం చెంది జనసేనగా మారింది అని చిరంజీవి గారు అనడం జరిగింది. అవును. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చిరంజీవి గారు జనసేన పార్టీ అని ఒప్పుకోవడం జరిగింది. ఉమ్. ఇక్కడ చిరంజీవి గారు ఈ ఈ ఆవిర్భ దినోత్సవం సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? చిరంజీవి గారు రాకపోయినా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా?
ఏముంది, నాగబాబు అక్కడే ఉన్నాడు. అవును, ఇంకెవరెవరు నాగబాబు గారు పక్కన పెట్టారు, నాగబాబు గారు ఎమ్మెల్సీ అది పక్కన పెట్టండి. చిరంజీవి ఫ్యామిలీ అంటే వాళ్ళ ముగ్గురే కదండి. ఆ, మిగతా వాళ్ళు వచ్చినా పట్టించుకో, నేహారికే వీళ్ళు వస్తే మేము అంటే పట్టించుకుంటాం. నిహారిక గాని కాదు, మెయిన్ ఆ, అనేది రామ్ చరణ్ అంటున్నాను నేను. రామ్ చరణ్ కూడా అంత హోల్డ్ లేదండి. రామ్ చరణ్ జనంలో నలిగిపోవడమే కానీ ఇప్పుడు వచ్చినట్టయితే చిరంజీవి వస్తాడు, ఓకే. రావాలి. చిరంజీవి వస్తాడన్న వార్తలు కూడా వస్తున్నాయి ఓకే. ప్రస్తుతానికి, యాజ్ ఆన్ టుడే. ఇక్కడ మరో విషయం ఏంటంటే, చిరంజీవి జనసేన అనే పార్టీ ప్రజారాజ్యం పార్టీకి రూపాంతరం చెందింది అని చెప్పడం 100% తప్పు. ఓకే. తప్పు, అలా చెప్పకూడదు. నీ ప్రజారాజ్యం పార్టీ గాలిలో కలిసిపోయింది. నీ ప్రజారాజ్యం పార్టీకి నువ్వు ఏమనుకున్నావు, నీ శ్రేయోభిలాషులు ఏమనుకున్నా సరే, అమ్ముడు పోయింది అనేటువంటి ఒక అపప్రథ, నిజమని చెప్పడం లేదు, జనంలో అపప్రథ ఉంది. ఓకే. అలాంటి పార్టీ పేరు ఇప్పుడు పరిధి చెప్తారు. ప్రజారాజ్యం అనగానే 1,90,000 ప్రశ్నలు వస్తాయి. అలా కాకుండా లేదు, మా ఆశయాలకు తగ్గట్టుగా అనుకూలంగా నిర్మాణం చేయబడ్డది జనసేన పార్టీ అంటే సరిపోను కదా. మళ్ళీ ప్రజారాజ్యం పార్టీని కెరికి ఫోకస్ చేయడం మాత్రం చిరంజీవి గారికి అపరిపక్వతకి నిదర్శనం. ఓకే. అది చెప్పాలి. ఓకే. సార్, ఇక్కడ మీరు గతంలో ఒక మాట అనడం జరిగింది. ఆఫ్ కెమెరా నాతో ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇదే జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. సో, కొన్ని లక్షల మంది అక్కడ పోగవుతారు. కానీ రిటర్న్ అక్కడ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి చాలా అభిమానులు వస్తారు. జనసేనగా కానీ, సినిమా రంగంగా కానీ. అక్కడ తొక్కిసలాట అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు ఒక హెచ్చరిక లాగా చెప్పాలి అని అన్నట్టు మీరు నాకు ఒక మాట చెప్పడం జరిగింది ఆఫ్ కెమెరా. సో, దాని గురించి మీ ఒకసారి చెప్పండి సార్, మా ఐకాన్ ప్రేక్షకులకి. ఐకాన్ ప్రేక్షకుడికి కాదు, అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు వస్తున్నారండి. ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ మేనియా ఎలా పట్టుకుందంటే, ఎప్పట్లో ఏ రాజకీయ నాయకుడికి కూడా అంత క్రేజీ లేదు. అయితే పవన్ కళ్యాణ్ ముందుగానే ఇంటెలిజెన్స్ ఒక హింట్ ఇచ్చింది. మీకు టార్గెట్గా చేసుకొని కొంతమంది గూండాలు దిగబడుతున్నారు, కిరాయి రౌడీలు వస్తున్నారు, చాలా అంటే చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ అంటే ఈ ప్రభుత్వానికి పెను సవాళ్ళే. ఈయన ఆవిర్భావ సభ పెట్టుకోవచ్చు కానీ 10,000 మంది పోలీసుల్ని ఎస్కార్ట్లుగా పెడుతున్నారు ఈ సభ కోసం. ఉమ్. తర్వాత ఏంటంటే, ఏమో ఎప్పుడు ఎవరు ఎవరిని పొడుస్తారో తెలియదు. ఓకే. ఈ సభ జరిగినంత వరకు బాగానే ఉంటుంది కానీ తర్వాత ఏంటంటే ఎప్పటికే కొన్ని అపశృతులతో ఈ సభ మొదలవుతుంది, ఈ ఆవిర్భావ ఉత్సవం మొదలవుతుంది. ఆ అపశృతులు ఏమిటంటే, వర్మ వర్గం బాహాటంగా తిడుతుంది. వర్మ వర్గం బాహాటంగా పవన్ కళ్యాణ్ని తిట్టిన సందర్భంగా దీన్నే అలుసుగా తీసుకొని వైసీపీ పార్టీ రెచ్చిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గుంపులుగా డబ్బు విరజమ్మి మనుషులను దించేశాడు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఏమాత్రం ప్యాకేజీలు అందకుండా అంత బాహాటంగా విమర్శలు చేయరు, అంత ఘోరంగా తిట్టరు. పదవిలో ఉన్నాడు కదా, అంత ఘోరంగా తిడుతున్నారంటే డబ్బుకు అమ్ముడుపోతారండి. ఏముంది, నీకు ₹1,00,00,000 ఇస్తాను ఆర్గనైజ్ చేయంటే ఎవరైనా ఆర్గనైజ్ చేస్తారన్నమాట. రాజకీయాలు పూర్తిగా మన ఆంధ్రదేశంలో కలుషితం అయిపోయాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని స్టెప్స్ వేస్తే బాగుండేది కానీ మొత్తానికి ఏంటంటే, ఇది ఆవిర్భావ సభ మాత్రం కొన్ని అపశృతులకి నెలవు అవుతుంది. రెండవది, పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాలి. మూడవది ఏంటంటే, ఈ చిరంజీవి కూడా హీఈజ్ అకౌంటబుల్. పవన్ కళ్యాణ్ ఏమి చేసినా, నాగబాబు ఏం మాట్లాడినా సరే, వీరు ముగ్గురు ఒకటే అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో బాగా ముద్రపడింది కనుక హీజ్ ఆల్సో అకౌంటబుల్. ఈ మూడు విషయాల్ని వాళ్ళు గమనించాలి. సార్, ఇక్కడ ఒక కీలకంగా ఒక పాయింట్. ఇక్కడ ఈ ఆవిర్భ దినోత్సవం మనం పిఠాపురంలో చేస్తున్నారు. మెయిన్ అవును, పాయింట్ వర్మ గారు వస్తారా? పిలుపు అవును, వెళ్ళిద్ది, ఖచ్చితంగా వెళ్ళిద్ది, అక్కడే జరుగుతుంది కాబట్టి. అక్కడ ఉన్న అవును. లోకల్ లీడర్ అంటే
పవన్ కళ్యాణ్ గెలుపుకి కారణం వర్మ గారు కూడా కీలక పాత్ర ఉంది, నిజంగా ఉంది. అవును. అవును. వర్మ గారు వస్తారా? సరే అండి, ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూసారా, ఇక్కడ ఎంత గొప్ప పరిణామక్రమం చోటు చేసుకుంటుందంటే, వంగా గీత గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు వేదిక మీద ఉంటుంది, కలుస్తుంది. దొరబాబు కన్సర్న్ ఎమ్మెల్యే కలిసిపోయినాడు. వర్మ గారిని ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నాడు. వర్మ గారి ఇంటికి పిఠాపురంలో దిగ్గానే పవన్ కళ్యాణ్ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆహ్వానిస్తాడు. ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్ళాలి. తర్వాత వర్మ గారిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ఓకే. అర్థమైందా? రకంగా ప్రాబ్లం ఏముంది? ఎందుకంటే ఆ మాత్రం స్ట్రాటజీ లేకుండా పిఠాపురంలో ఆయన ప్రాంతంలో, ఆయన హోల్డ్ ఉన్న ప్రాంతంలో అడుగు పెడతాడు ఆ పవన్ కళ్యాణ్. రాజకీయంగా బాగా ముదిరిపోయాడు కనుక ఆయన ఊహించని షాక్ ఇస్తాడు. ఓకే. వర్మ గారికి ఆయన ఊహించని షాక్ ఇస్తాడు. ఈ షాక్ కంటిన్యూ అయిపోద్ది. నెక్స్ట్ వర్మ గారు రాజ్యసభకి వెళ్ళడం, ఈయన లోకల్ ఎమ్మెల్యేగా ఉండడం, ఇది ఉంటుంది, కొనసాగుతుంది అన్నమాట. రాజకీయ భవిష్యత్తుకి సరైన పునాదులు వేసుకుంటారు. కాదంటే ముందే బయటికి చెప్పడు. అది ఓకే. పిఠాపురంలో దగ్గర ముందు పవన్ కళ్యాణ్ కలిసింది వర్మ గారిని. వర్మ గారు సాక్షాత్తు చెప్పారు కదా, నిజంగా పవన్ కళ్యాణ్ అంటే ఏమో అనుకున్నాను కానీ ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. విన్నారు ఓకే. మీరు? ఓకే. కనుక ఓసారి లవ్లో పడిన తర్వాత అంత తొందరగా మర్చిపోరండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.